ఈ సామాన్య కోట జయంతిగా తెద్దాం అన్న తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరులు యోహాన్ గారికి, అలాగే నా ప్రియ సహోదరులు ప్రిన్స్ గారికి, నవీన్ అన్న గారికి, తోటి సేవకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలమ్మా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారు? ఉత్సాహంగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. నేను చెప్పిన సమయానికి గురించి వెంటనే ముందున్న సేవకులు ఇంకా మనకు వాక్యాన్ని అందించేవారు ఉన్నారు కాబట్టి కొద్ది నిమిషాలు మీ ముందు దేవుడు నా ప్రేరణలో ఉంచిన మాటను మీకంటే సేవకుల కంటే అనుభవంలోనూ జ్ఞానంలోనూ చిన్నవాడిని దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కృపను బట్టి నిలబడే ప్రయత్నం చేస్తాను. తలలో చిన్న ప్రార్థన తను మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడైన మా తండ్రి, సమస్త సృష్టికి ఆధారభూతుడవై ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటినీ మీ గుర్తులు విప్పి పోషిస్తూ జీవింపజేస్తూ ఉన్న జీవాధిపతమైన మా దేవా, మీ యొక్క శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాల శ్రామణ ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వాక్యాన్ని ఈ ప్రాంతంలో మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము. ఈ సమయంలో మీరే ప్రకటించేవారిగా గ్రహింపచేవారిగా ఉండి మీ శైలిలో మీ స్థాయిలో మీ గ్రంథంలోని భావాలను మీరు మాకు తెలియపరచి అట్టి భావాల్లో మా బ్రతుకులను కట్టుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని మా ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వినయంతో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనుషులు మనం సర్వసాధారణంగా మనందరికీ తెలుసు, మనం ఉన్న ఈ రోజులు దేవుని రాకడకు చాలా సమీపంగా ఉన్న రోజు. ఇటువంటి ప్రార్థన ఉపవాస కూడికల్లో సభలలో వీటి ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థనలోనూ వాక్యంలోనూ మన హృదయాన్ని బలపరుచుకుంటూ ఉన్నాం. నిజంగా నేను దేవుని రాకడలో ఎత్తబడాలి, ఎత్తబడకపోతే నా పరిస్థితి ఏంటి అనే వారికి ఏ విధమైన భక్తి చేయాలి అనే ఒక్క మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం దేవుని రాకడలో ఎత్తబడాలంటే, నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం ఎలాంటి భక్తి చేయాలి? ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, పాపాలు ఏం చేయట్లేదు, అటు పాపిష్టి వాడిగా ఏమీ లేవు, ప్రార్థనాపరులుగానే ఉంటున్నాం, వాక్యాన్ని అంగీకరించే వారిగానే ఉంటున్నాం. సంతోషమే. ఇప్పుడు మనకున్న ఈ భక్తి స్థితిని చూసి మనం ఆనందిస్తూ ఉన్నాం. అనేకులు ఈ రోజున మీరు ఈ విధంగా స్తుతించే అవకాశం మీకు ఉన్నప్పటికీ అనేకులు లోకంలో నశించిపోతున్నారు. లోక సరళాలలో, లోకపు అలవాట్లలో బానిసలైపోయి బ్రతుకుతున్న వారి కంటే మనం మెరుగ్గానే ఉన్నాం. పరలోకం వచ్చేస్తుందా? దేవుడు మనకు నిత్యరాజ్యాన్ని ఇస్తాడా? ఇవ్వాలంటే మనం ఎలాంటి భక్తి చేయాలి? నేను బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భాన్ని చూపిస్తాను. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా
ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప ఏమీ కూడా కనబడలేదు. ఏమైనా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరూ తినకుందురుగా అని చెప్పాను. చాలా ఈ కింద చదువుకుంటూ వెళ్తే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆ చెట్టు ఎండిపోయి ఉండడం చూస్తారు. అక్కడున్న నేపథ్యాన్ని, అక్కడున్న విషయాన్ని నా వైపు చూసుకోమని నేను చెప్తాను. యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు శిష్యులతో కలిసి. వెళ్ళే మార్గంలో ఏమైంది? ప్రయాణం అంటే ఇప్పుడు కారులో కూర్చొని బండ్ల మీద వెళ్ళినట్లు కాదుగా, నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆకలి వేసే ఆకలి ఏమేంటండి? ఆయన దేవుడు కదా. వేసే ఆకలి వేస్తుందా? యేసు ప్రభు వారికి ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడిగా ఈ భూలోకంలోకి వచ్చాడు కాబట్టి మనకు దాహం వేసినట్లే ఆయనకు దాహం వేస్తుంది, మనకు ఆకలి వేసినట్లే ఆయనకు ఆకలి వేస్తుంది. అందుకని మనల్ని కొడితే రక్తం ఎలా వస్తుందో ఆయన కొడితే రక్తం అలాగే వచ్చింది. ఆకలి వేసి ఏమో చూస్తే ఏం కనిపించింది? ఏ చెట్టు కనిపించింది? అంజూరపు చెట్టు కనిపించింది. చాలా గుబురుగా ఆకులు ఉన్నాయి. సరే, ఏమైనా దొరుకుతాయేమో అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. ఎందుకు? అనగా అది పండ్ల కాలం కాదు. తర్వాత ఏం చేశారు? అక్కడ వరకు బాగానే ఉంది. వెళ్ళారు, చూశారు, పండ్లు లేవు, ఆకులే ఉన్నాయి. కానీ ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ చెట్టును శపించేశారు. సరికి ఇంకా పండ్లు ఎప్పటికీ కాయకున్న తర్వాత ఆ చెట్టు ఎండిపోయినట్టుగా కూడా చూస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే, పండ్ల కాలం కానప్పుడు పండ్లు ఉంటాయా? మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తారు. మామిడి పండ్లు ఏ కాలంలో కాస్తాయమ్మా? ఎండాకాలంలో, వేసవికాలంలో కాస్తాయి. చలికాలంలో పోయి పండ్లు లేవని చెట్లు నరికేసామనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? ఎలా చూస్తారు మిమ్మల్ని? వీడి పెద్దగా బొత్తిగా బొరలేదనుకుంటా, పెద్దగా జ్ఞానం లేదనుకుంటా. చలికాలంలో పండ్లు ఎలా కాస్తాయండి? వేసవ కాలంలో వెళ్తే పండ్లు ఉంటాయి. చెట్టు నరికేస్తారు. ఎలా చూస్తారు? జ్ఞానం లేదనుకుంటండి అనుకుంటారా? లేదు. ఇక్కడ దాదాపుగా యేసు ప్రభు వారు అదే పని చేశారు. ఏం చేశారు? వెళ్ళారు, చెట్టును చూశారు. చెట్టును చూస్తేనేమో పండ్లు, ఆకులు తప్ప పండ్లు ఏమీ లేవు. ఎందుకంటే అది పండ్ల కాలం కాదు. పండ్ల కాలం కానప్పుడు పండ్లు లేవని శపించడం ఎంతవరకు న్యాయం? మన దేవుడు అన్యాయస్తుడా, న్యాయస్తుడా? మీ మౌనం న్యాయస్తుడే కదా. 23:23 ఉంటుంది. చదవనక్కర్లేదు. కానీ జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. భూమి మీద ఆయన ఏం చూపిస్తున్నారు? నీతిని, న్యాయాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో దేవుని యొక్క జ్ఞానం ఏంటి? పండ్ల కాలం కానప్పుడు పండ్లు ఉంటాయా? ఏ చెట్టుకైనా ఉండవని చెప్పించడం న్యాయమేనా? ఆయన దేవుడు అంటే ఏదైనా చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఈ విషయం ఎవరైనా దేవుడు నమ్ముకున్న బిడ్డలు కాకుండా వేరే ఎవరో విన్నారు. మీరు చదువుతుండేనో, మీరు వింటుండేనో ఎవరో విన్నారు. వాళ్ళు అదేంటమ్మా, మీ దేవుడు పండ్ల కాలం కాదని చదువుతున్నావు, పండ్లు లేవని శపించాలని చదువుతున్నావు, అదే న్యాయమమ్మా, మీ దేవుడు చేసిన న్యాయం అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు?
ఇలాగే మౌనంగా ఉంటారా? మీ మౌనం నశించును గాక. ఆమె కూడా నన్ను మౌనం ఇది. ఆమేన్. చెప్పండి, ఏం చెప్తారు? పండ్ల కాలం కానప్పుడు పండ్లు లేవని చెప్పించడం చదువుకున్న చదువు లేనోడి చెప్పినా అసలు న్యాయం అంటారా? చిన్న పిల్లలను అడిగినా కూడా చెప్తారా లేదు? మన దేవుడు అనంత జ్ఞానం. హల్లెలూయా. అలా చేసుకుండకూడదు ఏముందండి అంటారా? దేవుడు అలా చేసుకుండకూడదేమో అంటారా? మనం సలహాదారులు ఇచ్చేంత జ్ఞానంతో ఆయన లేదు. మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే దేవుడు అలా చేసుండడానికి గల కారణం ఏంటని ఆలోచించాలి. ఆ కారణం ఎలా ఉండాలి? న్యాయమైన కారణంగా ఉండాలి. మాకు ఏదో నోట్తో చెప్తే సరిపోదు. ఇప్పుడు మీరు అక్కడ ఎంత చదివినా విషయానికి సమాధానం లేదు. మరి ఏం సమాధానం చెప్తారు? మా దేవుడు ఏం చేసినా న్యాయమేనండి అంతే అంటారా? అమ్మా ఏమంటారు? చెట్టు పోవంటే పోతుంది, రమ్మంటే వస్తుంది, మా దేవుడు ఏమన్నా చేస్తారంటారా? ఆయన ఏం చేసినా న్యాయం ఉంటుందా ఉండదా? ఉంటుందని మా అన్న చెప్తున్నారు. మా న్యాయం ఏంటి? న్యాయం ఏంటి? ఈ విషయంలో న్యాయం ఏంటి? దేవుడి దృష్టిలో చెట్టైనా మనిషి అయినా ఒకటైనా కాదు. చిన్న పురుగైనా మనిషి అయినా అన్ని విషయంలో న్యాయంగానే ఉండే దేవుడు మన దేవుడు. మరి ఈ విషయంలో దేవుడి న్యాయం ఏంటి? అమ్మా, దేవుని యొక్క న్యాయం ఏంటి ఈ యొక్క విషయంలో? మీ అందరికీ ప్రశ్న అర్థమైందా? అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదు. మళ్ళీ మొదటి చెప్పిన పండ్ల కాలం కానప్పుడు పండ్లు లేవని చెప్పించడం న్యాయమేనా? కాదంటేనేమో దేవుడు అక్కడ చేసి పోనీ అవునందామా? ఎలా న్యాయం అంటాడు? అసలు మౌనంగా ఉంటే మరీ మంచిది. హల్లెలూయా. సరే, సమయాన్ని వృధా చేయకుండా నేను సమాధానం బైబిల్ గ్రంథంలోని మనం ఎన్ని ఆలోచించినా మనకు తెగదు. మన జ్ఞానంతో మనం చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా చదువుకున్నవారు కానీ ఆసక్తిగా బైబిల్ చదవాలి అనుకునేవారు చదివే సూచన ఏంటంటే, ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక విషయం అర్థం కాలేదు అంటే ఆ విషయాన్ని అంతటితో వదిలేయకూడదు. ఆ విషయాన్ని అలా పట్టుకొని ఇంకెక్కడైనా ఈ విషయం గురించి చెప్పాడా అని మనం చదువుకుంటూ వెళ్తే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. త్వరగా 13వ వచనం. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలి. చాలండి, నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఆలోచించండి. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు. అకాలపు కాయలంటే ఆ కాలంలో కాసింది కదా. కాలము ఇప్పుడు ఉదాహరణ మీకు బాగా చెప్తాను. నేను మామిడి పండే మనకి ఎక్కువ ఏది తెలుసు కదా, వేసవి కాలం. అది ఏంటి? సీజన్, కాలం. అది అకాలం అంటే వర్షాకాలం, చలికాలం. ఇది అకాలం. అకాలంలో కాయలు కాస్తాయా సాధారణంగా? కానీ అంజూరపు చెట్టుకు ఉండే లక్షణము, గుణము ఏంటంటే ఏ కాలంలోనైనా కాసే పండ్లు కాసే గుణము ఆ అంజూరపు చెట్టుకు ఉంది. కాబట్టి నువ్వు సంవత్సరం పొడవునా ఏ కాలంలో వెళ్ళి ఆ చెట్టును చూసినా చెట్టుకి ఏముండాలి? కాయలు ఉండాలి. అందుకని యేసు ప్రభువారు ఆయన కాలంలో వెళ్ళారా ఆ కాలంలో వెళ్ళారా కాదు, ఏ కాలంలో వెళ్ళినా ఆ చెట్టు యొక్క గుణం ఏంటి? కాయలు ఉండాలి. పైగా అకాలంలో కాసే కాయలంట
ఈజీగా రాలిపోతాయంట. ఈజీగా రాలిపోతాయి, సులభంగా రాలిపోతాయి. ఇంకా చూడండి, నహూము గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండుగ అంజూరపు చెట్టులనే ఉన్నవి, ఒకడు వాటిని కదిలింపగానే తినవచ్చిన వాని నోట పడు. చాలండి, నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఆలోచించాను. అంజూరపు చెట్టుకు ఉండే గుణం ఏమిటి? కాలం కాని కాలంలో కూడా, అంటే అది పండ్ల కాలం కానప్పటికీ కూడా దానికి ఉండే గుణం ఏంటి? పండ్లు కాయడం. ఆ గుణము యేసు ప్రభు వారు వెళ్ళిన చెట్టుకు లేదు కాబట్టి ఏం చేశారు? శపించేశారు. అయితే ఈ విషయం అందరికి అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని అడిగారు, ఏదమ్మా మీ దేవుడు ఇదే న్యాయం అన్నారు, మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి? మా దేవుడు న్యాయమే చేశారు. నీకు అసలు అంజూరపు చెట్టు తెలుసా? విషయమవున్నానా? ఆ అంజూరపు చెట్టు యొక్క గుణం, అంజూరపు చెట్టు యొక్క గుణం తెలుసా? అది సంవత్సరం పొడుగున కాస్తుంది అని చెప్పగలగా. కాబట్టి నా ప్రభు వెళ్ళిన ఏ కాలమైనా ఆ కాలంలో ఏముండాలి? పండ్లు ఉండాలి. అంటే ఈ విషయం ద్వారా మనకు గొప్ప భక్తి విషయం తెలుసుకోవచ్చు. అంజూరపు చెట్టు విషయం ద్వారా మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. ఆ విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే అంజూరపు చెట్టుని మనతోనే పోల్చుకుంటే మనం కాలంలోనే భక్తి చేసేవారిగా ఉండకూడదు, అకాలంలో కూడా భక్తి చేయాలి. అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉండే పరిస్థితి సీజన్. ఆదివారం ప్రార్థన రావడానికి ఉండే పరిస్థితి అది సీజన్. వీలు ఉండే పరిస్థితి, ప్రార్థన రావడానికి వీలు ఉండే పరిస్థితి. వీలు కాని పరిస్థితి అన్సీజన్, అంటే అకాలం, అన్సీజన్. మరి భక్తి ఎలా ఉండాలంటే ఏ కాలంలో అయినా, అది అకాలమైన కాలమైన, వీలు కాని పరిస్థితుల్లో కూడా మనం భక్తి చేసేవారిగా ఉండాలి. ఒకవేళ చేయలేకపోతే, ఒకవేళ నువ్వు వీలయ్యే పరిస్థితిలోనే భక్తి చేసి, వీలయ్యే పరిస్థితిలోనే మందిరానికి వచ్చి, వీలు కాని పరిస్థితుల్లో నువ్వు ఆగిపోయావు అనుకో, అప్పుడు యేసయ్య నీకు వెళ్ళి చూసినప్పుడు నీలో ఏమైనా కనపడతాయా? పండ్లు ఏమైనా కనపడతాయా? కనపడతాయా? ఏమిటా మా పండ్లు ఏంటి? ఎంతకే ఫలాలు ఏంటి? మాకేం ఫలాలు లేవండి అయ్యారు, మాకేం పండ్లు ఏమి ఆడబడట్లేదు, మా చెవిదిద్దులు, మా జడగంటలు తప్ప ఇంకేమి ఆడబడట్లేదు. ఏ పండ్లు ఎక్కడ ఉన్నాయండి మనకి? నోట్లో పండ్ల. ఏమిటి పండ్లు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేమయ్యా? ప్రేమ, సంతోషం, సమాధానం. అబ్బా, చక్కగా ఫలాలన్నీ గుర్తున్నాయి, మంచిది. ఇప్పుడు ఆ ఫలాలు ఎప్పుడు ఉండాలి మనలో? భక్తి చేయడానికి వీలయ్యే పరిస్థితుల్లోనే కాదు, భక్తి చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో, ఇంకా బాగా చెప్పాలంటే అనుకూలమైన పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లోనూ భక్తి చేసేవారిగా మనం ఉండాలి. ఆయన రాకడ ఒకవేళ ప్రతికూల సమయంలో వచ్చిందనుకోండి, మనల్ని చూసినప్పుడు మనలో ఈ ఫలాలు కనబడకపోతే మనం నాశనానికి గురవుతాం. హల్లెలూయా. కోప్పడకూడదని నిర్ణయం తీసుకున్నారు. కోప్పడే పరిస్థితి రానంత వరకు బాగానే ఉన్నారు. అసలు కోప్పడే సందర్భం రానంత వరకు బాగానే ఉన్నారు. కోప్పడే పరిస్థితి వచ్చింది, కొట్టే పరిస్థితి వచ్చింది, అప్పుడు కూడా నీ భక్తి, నీ యొక్క ఫలాలు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. వీలులేనండి నేను కోప్పడే పరిస్థితి వచ్చిందని నిర్ణయం కాదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది అకాలం. ఏ కాలం? అకాలం. ఆ అకాలంలో కూడా నీ భక్తి యొక్క ఫలములు కనపరచగలగాలి. ఆమేన్. అదేవిధంగా కొంతమందికి సినిమాలు పిచ్చి. సినిమాలు రిలీజ్ కానంతసేపు చూడకుండా లేదు గొప్ప కాదు. నీ అభిమాన హీరో, నీ అభిమాన హీరోయిన్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అది ఏ కాలం? అది అన్సీజన్. భక్తి చేయడానికి వీలు కాని పరిస్థితి. అప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి? రోజులన్నీ మౌనం అయిపోయినాయి అంటే
హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం సినిమా చెప్పాడు కానీ సీరియల్ చెప్పలేదు అనుకోబాకండి. హల్లెలూయా. కొంతమందికి బూతులు వచ్చేస్తుంటాయి, కొంతమందికి బూతులు వచ్చేస్తుంటాయి. మామూలుగా మాట్లాడుతున్నా కూడా బూతులు వచ్చేస్తూ ఉంటాయి. ఏమిటిరా నాయన అంటే, బూతులు మాట్లాడే పరిస్థితి రానంత వరకు ఉండేది గొప్ప విషయం కాదు. వచ్చే పరిస్థితి వచ్చినా, నువ్వు కోపపడే పరిస్థితి వచ్చినా, సినిమాకి నీ ఫ్రెండ్స్ ని గుంజుకెళ్లే పరిస్థితి వచ్చినా, పాపం నిన్ను ఈడ్చుకెళ్లే పరిస్థితి వచ్చినా, ఆ కాలంలో నువ్వు పండ్లు నువ్వు కాపాడుకోగలగాలి, నీ ఫలములు నువ్వు కాపాడుకోగలగాలి. ఒకవేళ ఏమైందని కాపాడుకోకపోతే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. హల్లెలూయా. మంచి ఫలములు కనుక మనం ఫలించకపోతే మనకు రెడీగా ఉన్నాడు గొడ్డలి. ఫలాలు కనుక భక్తి చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో మనం భక్తిని మనం కనపరచకపోతే, అనుకూలమైన సమయంలో భక్తి చేస్తే గొప్ప కాదండి. అనుకూలమైన సమయంలో ఎవరైనా భక్తి చేస్తారు. ఆదివారం సెలవు ఉంటే ఎవరైనా ప్రార్థన కొడతారు. వాక్యం వినడానికి ఆసక్తి లేదు సమయం ఉన్నప్పుడు ఎవరైనా, ఆరోగ్యం ఉన్నప్పుడు మందిరానికి ఎవరైనా వస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆదివారమే 1000 రూపాయలు కూలి. అబ్బా చాలా పెద్ద పరీక్షండి బాబు. ఆదివారమే 1000 రూపాయలు డబల్ కూలి ఆదివారమే వస్తుంది. అప్పుడు నీ భక్తిని నువ్వు కనపరచాలా లేదా? అనుకున్నారు. ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లోనూ మన భక్తిని మనం అలా భక్తి చేయగలిగినప్పుడు ఆయన రాకడ వచ్చే సమయానికి మన భక్తి ఆ కాలంలో కూడా మన ఫలాలు చూపించగలిగే భక్తి చేసామనుకోండి, అప్పుడు దేవుని దీవెన, దేవుని రాజ్యం మనకు వస్తుంది. ఈ ఫలాలు కనుక మనలో లేకపోతే ఎప్పుడు అకాలంలో అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో లేకపోతే మన జీవితం ఏమవుతుందమ్మా? మన ఈ భక్తి, ఇంతకాలం ప్రార్థన చేశాను గారు, ఇంతకాలం వాక్యం విన్నాను గారు, ఇంతకాలం దర్శన భాగాలు ఇచ్చాను గారు, ఎన్నోసార్లు సాక్ష్యాలు చెప్పాను గారు, ఇవన్నీ కాలంలోనే చేసావేమో. ఆ కాలంలో కూడా నువ్వు సాక్షిగా నిలబడ్డావా? అలా నిలబడగలిగే సాక్ష్యం మనలో ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి ఆ విధంగా మనం చేయాలి. కాబట్టి ఏం చేయాలి? మొదటి రోజు మీటింగ్ వచ్చాం కదా, మిగతా 2 రోజులు ఎగ్గొట్టకుండా 1000 రూపాయల కూలీ వచ్చినా ఏది ఎగ్గొట్టాలి? అసలు ఎంత దృఢంగా ఉన్నారు, మాట్లాడకుండా. హల్లెలూయా. కాబట్టి అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, ప్రతికూలమైన పరిస్థితుల్లో మన భక్తిని మనం కనపరచాలి. అటువంటి భక్తి చేసి ప్రభు ఇచ్చే ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతుందాక. ఆమేన్. ఇది అవకాశం మరొకసారి మంచిది. తక్కువ టైంలో ఎక్కువ మంచి వర్తమానం అందించిన దైవజనులు